హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అభినయ్ దర్శన్. మరి 2 నెలల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇది మనందరికి తెలిసిన విషయం. ఇంకో 2-3 మంత్స్‌లో. అయితే చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని మీతో డిస్కస్ చేయడానికి ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. ఒక సిరీస్‌ని ప్రారంభించబోతున్నాను. చాలామంది ఓటర్స్‌కి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ అంటే పెద్ద అవగాహన లేదు. అసలు జెడ్పీటీసీ ఏం చేస్తాడు, ఎంపీటీసీ ఏం చేస్తారు, జెడ్పీటీసీ అబ్రివేషన్ ఏంటి, ఎంపీటీసీ అబ్రివేషన్ ఏంటి కూడా చాలా మందికి తెలియదు. వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ పరిధి ఏంటి, వాళ్ళ చేతిలో ఎంతవరకు అధికారం ఉంటుంది, వాళ్ళు ఏ పనులు చేయగలుగుతారు, ఇవేవి తెలియకుండా ఓట్లు వేసేస్తూ ఉంటారు. ఇలాంటి అమాయకపు ప్రజలను వాడుకొని నాయకులు మోసం చేస్తూ ఉంటారు. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే ఈ రోజు నుంచి ఒక ఆల్మోస్ట్ 10 to 15 డేస్ వరకు ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి పూర్తి అవగాహన కల్పించడానికి, ఒక అవేర్నెస్ తీసుకురావడానికి, అలాగే మనీ అండ్ పాలిటిక్స్ మీద కూడా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి నేను మీ ముందుకు వస్తున్నాను. ఇక విషయంలోనికి వెళ్తే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈరోజు మనం ఒక ప్రత్యేక రాజకీయ సిరీస్ ప్రారంభిస్తున్నాం. మన గ్రామానికి రోడ్డు కావాలి, త్రాగునీరు కావాలి, డ్రైనేజీ కావాలి, స్కూల్ కూడా కావాలి, ఆసుపత్రులు కూడా కావాలి. కానీ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న నేను అడుగుతున్నా. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన స్థానిక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? మీకు అవగాహన లేకపోతే నేను చెప్తాను, వినండి. ఎంపీటీసీ అంటే ఏమిటి, జెడ్పీటీసీ అంటే ఏమిటి, వాళ్లకు నిజంగా ఎంత అధికారం ఉంటుంది, ఎవరు ఓటు వేస్తారు, వాళ్ళ బాధ్యత ఏమిటి, ఈ విషయాలు చాలా మందికి పూర్తిగా తెలియవు. అందుకే ఈ రోజు నుంచి ఒక్కొక్క విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా నేను వివరించడానికి మీ ముందుకు వస్తున్నా. ఇక మనం మొదలు పెడితే ఎంపీటీసీ గురించి మనం మాట్లాడుకుందాం. ఎంపీటీసీ అంటే ఏమిటి? చాలా మందికి ఎంపీటీసీ అంటే అబ్రివేషన్ కూడా తెలీదు. ఎలక్షన్లో పోటీ చేస్తుంటారు, ఓట్లు వేసేస్తూ ఉంటారు. పూర్తి వివరణ తెలియకుండా, అబ్రివేషన్ కూడా తెలియకుండా చాలా మంది ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారు, కంటెస్ట్ చేస్తారు, ఓట్లు వేస్తూ ఉంటారు. అయితే ఎంపీటీసీ అంటే ఏంటంటే మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూయెన్సీ. ఎంపీటీసీ అంటే మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూయెన్సీ. సాధారణంగా ఒక మండలాన్ని టెరిటోరియల్ కాన్స్టిట్యూయెన్సీస్ గా విభజించి ప్రతి కాన్స్టిట్యూయెన్సీ నుంచి ఒక ఎంపీటీసీ సభ్యుడిని ప్రజలు ఎన్నుకుంటారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం నేను చెప్తా. ఎంపీటీసీ సభ్యుడు గ్రామ సర్పంచ్ కాదు. సర్పంచ్ గ్రామ పంచాయతీ స్థాయిలో పనిచేస్తాడు. ఎంపీటీసీ మాత్రం మండల్ పరిషత్ వ్యవస్థలో ప్రజల ప్రతినిధిగా పనిచేస్తాడు. ఇక జెడ్పీటీసీ విషయానికి వస్తే, జెడ్పీటీసీ అంటే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ. జిల్లా పరిధిలో టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఏర్పాటు చేసి ప్రతి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక జెడ్పీటీసీ సభ్యుడిని ప్రజలు ఎన్నుకుంటారు. అంటే గ్రామ పంచాయతీ, మండల్ పరిషత్, జిల్లా పరిషత్ అనే స్థానిక పాలనా వ్యవస్థలో జెడ్పీటీసీ జిల్లా స్థాయి ప్రతినిధిత్వంలో సంబంధం కలిగి ఉంటుంది. జెడ్పీటీసీ వర్సెస్ ఎంపీటీసీ సింపుల్ గా చెప్పాలి అంటే, ఎంపీటీసీ మండల స్థాయి ప్రతినిధి, జెడ్పీటీసీ జిల్లా పరిషత్ స్థాయి ప్రతినిధి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. వీళ్ళ పవర్స్, ఫంక్షన్స్, ఫండ్స్ అన్నీ చట్టాలు మరియు ప్రభుత్వ నియమాల ప్రకారం నిర్ణయించబడతాయి. అందుకే ఎంపీటీసీ చేతిలో ఇన్ని కోట్లు ఫండ్స్ ఉంటాయి, జెడ్పీటీసీ నేరుగా ఇలాంటి పని శాంక్షన్ చేస్తాడు అంటూ వెరిఫికేషన్ లేకుండా క్లెయిమ్స్ చేయకూడదు. ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే, ప్రజలకు వీళ్ళ అవసరం ఏంటి? అదే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అవసరం ప్రజలకు ఏంటి అంటే, ఇక్కడ మనం డిస్కషన్ పొలిటికల్ అవుతుంది. ఇక్కడే మనం పొలిటికల్ డిస్కషన్ ప్రారంభిద్దాం. ఒక గ్రామంలో రోడ్డు సమస్య, తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ సమస్యలు,
పాఠశాల సమస్యలు, గ్రామీణ మౌలిక వసతులు, ఇలాంటి సమస్యలు ఉంటే ప్రజల సమస్యలను స్థానిక పాలనా వ్యవస్థలోకి తీసుకెళ్లే ప్రజాప్రతినిధులు ఎవరు? అందులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థలకు ఒక పాత్ర ఉంటుంది. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ను చిన్న ఎన్నికలు అని తేలికగా తీసుకోవటం సరైనటువంటి విషయం కాదు. ఇక్కడ నేను ప్రజల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. మన ప్రాంతం కోసం నిజంగా పనిచేసే వ్యక్తిని ఎన్నుకుంటున్నామా, లేక ఎన్నికల సమయంలో కనిపించే వ్యక్తిని ఎన్నుకుంటామా? అంటే ఎన్నికల టైంలో మాత్రమే ప్రచారం చేస్తూ, ఆ గాలిలో హామీలు ఇస్తూ, పేపర్లో హామీలు రాస్తూ, నెరవేర్చని హామీలు ఇచ్చే ఎన్నికల్లో ప్రచారంలో కనిపించే వాళ్ళని మాత్రమే ఎన్నుకుంటున్నామా? మనం కోసం నిజంగా మన గ్రామంలో, మన ప్రాంతంలో ఉన్న సమస్యల మీద అవగాహన ఉంటున్న వాళ్ళని ఎన్నుకుంటున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఓటు వేసే ముందు ఓటర్ అంటే క్యాండిడేట్ ని ఓటర్ అడగాల్సినటువంటి కొన్ని ప్రశ్నలు నేను మీకు చెప్తా. మా ప్రాంతంలో ప్రధాన సమస్య ఏంటో మీకు తెలుసా సార్ అని అడగండి. దాన్ని పరిష్కరించడానికి మీ ప్లాన్ ఏంటి సార్ అని అడగండి. మీరు ప్రజలకు ఎంత తరచుగా అందుబాటులో ఉంటారు సార్? మీరు పోటీ చేస్తున్నారు కదా, మాకు మంచి చేస్తామంటున్నారు కదా అని అడగండి. మీ పనిని ప్రజలు ఎలా రివ్యూ చేయాలి సార్ అని అడగండి. ఎన్నికల తర్వాత కూడా మీరు మా మధ్య ఉంటారా, లేదంటే మాకు అందనంత దూరంలో ఉంటారా అని కూడా అడగండి. ఇవి అడగటం ప్రతి ఓటర్ యొక్క హక్కు. ఇది ఓటర్ యొక్క బాధ్యత. గుడ్డిగా డబ్బులు పనిచేస్తున్నారులే, వచ్చేసారులే, హామీలు ఇచ్చేసారులే, ఏదో చేసేస్తారులే అన్నటువంటి గుడ్డి నమ్మకంతో ఓటు లేకుండా మీకున్న హక్కుని, బాధ్యతను సరిగ్గా వాడుకొని ఈ ప్రశ్నలు ఒక ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులని మీరు అడగగలిగితే వాళ్ళకి కాస్త భయం కలుగుతుంది. మీలో ఉన్నటువంటి బాధ్యత వాళ్ళు గుర్తిస్తారు. అప్పుడు వాళ్ళ సమాధానాన్ని బట్టి ఆ క్యాండిడేట్కి ఓటు వేయాలా లేదా అన్నది నిర్ణయించుకోవాల్సింది మీరే ఫైనల్గా. ఇక విషయానికి వస్తే మనీ అండ్ పాలిటిక్స్, దీనికోసం నేను మాట్లాడతాను. ఎన్నికల సమయంలో డబ్బులు తీసుకొని ఓటు వేయటం వల్ల ఏమవుతుంది? ఈ ప్రశ్న కూడా మనం చర్చించాలి. ఎందుకంటే ఒక్కసారి ఓటు అమ్ముకున్న తర్వాత 5 ఏళ్ళు మన సమస్యల గురించి ప్రశ్నించే మారల్ పవర్ మన దగ్గర ఉండదు. ఒక్కసారి ఓటేసేస్తే, ఒక్కసారి ఓటు నమ్ముకుంటే, ఒక్కసారి నీ ఓటును తాకట్టు పెట్టుకుంటే 5 ఏళ్ల జీవితాన్ని తాకట్టు పెట్టుకున్నావు. ఇక నువ్వు ప్రశ్నించే హక్కుని కోల్పోతావు. ఇక నువ్వు మాట్లాడడానికి, నిలదీయటానికి, ఏడవటానికి ఏమీ ఉండదు. ఎందుకంటే నువ్వు అమ్ముడుపోయావు కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, ఓటు 5 ఏళ్ల నిర్ణయం. 5 ఏళ్ల నిర్ణయం ఓటు. ఒక్కసారి వేసావా, నిర్ణయం మార్చుకోవటానికి వీడికి అనవసరంగా ఓటేసాం రా, వీడిని దింపేద్దాం, ఇంకొక నెక్కిద్దాం అంటానికి కుదరదు. కాబట్టి నిర్ణయం ఒకసారి తీసుకో, ఆలోచించుకొని తీసుకుంటావా, ఎలా తీసుకుంటావు అనేది నీ ఇష్టం. ఎవరు ఎక్కువ డబ్బిస్తారనే దాని మీద కాకుండా ప్రజలకు ఎవరు ఉపయోగపడతారు అనే దాని మీద నిర్ణయం తీసుకోవాల్సింది ఈ ఓట్ అనేది. ఇక నేను ఈ అంశాన్ని, ఈ టాపిక్ ని క్లోజ్ చేసే ముందు కొన్ని విషయాలు చెప్తాను. ఈరోజు మనం జెడ్పీటీసీ, ఎంపీటీసీ అంటే ఏమిటో బేసిక్ గా నేను మీకు చెప్పాను. కానీ అసలు విషయాలు ఇక్కడి నుంచి మొదలవుతాయి. రేపటి వీడియోలో మనం ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని రైస్ చేద్దాం, డిస్కస్ చేద్దాం. ఎంపీటీసీకి నిజంగా ఎలాంటి పవర్స్ ఉంటాయి, ఏ పనులు చేయగలుగుతారు, ఏ పనులు చేయలేరు, అది తెలుసుకోకుండా ఎంపీటీసీ ఎన్నికల్లో క్యాండిడేట్ గురించి మాట్లాడటం కూడా పూర్తి అవగాహన కాదు. అందుకే ఈ సిరీస్ ని తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ, లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసేవాడికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, ఓటు వేసే ఓటర్కి నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేనంత వరకు మోసపోతూనే ఉంటావు, అమ్ముడు పోతూనే ఉంటావు, నిన్ను నువ్వు తాకట్టు పెట్టుకుంటూనే ఉంటావు, ఓటు విలువని పాడు చేసుకుంటూనే ఉంటావు. కాబట్టి ఇప్పుడైనా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి వినండి. ఈ ప్రాముఖ్యమైన విలువైన సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ని చాలా మందికి షేర్ చేయండి, అవసరం ఇది. యంగ్స్టర్స్కి, మండల పరిధిలో, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లకి ఈ సమాచారం చాలా అవసరం. కాబట్టి నేను మీ ముందుకు ఈ సబ్జెక్ట్ని తీసుకొని రావడానికి ఇష్టపడ్డాను. ఇదే కాదు, ఎన్నికల వరకు కూడా చాలా విషయాలు చర్చిద్దాం. అసలు నాయకుల పరిపాలన ఎలా ఉంటుంది, ఈ జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు నిజంగా మనకు అందుబాటులో ఉంటూ మన కోసం పనిచేస్తున్నారా, డబ్బు కోసం పనిచేస్తున్నారా, డబ్బు సంపాదించుకుని వచ్చారా, ప్రజలకు మేలు చేయడానికి, ఇవన్నీ కూడా చాలా మనం మాట్లాడదాం.
ప్రభుత్వాన్ని కూడా కొన్ని ప్రశ్నలు వేద్దాం. ఎక్కడ విమర్శించాలో అక్కడ విమర్శిద్దాం. నిజంగా మన గ్రామాలు అభివృద్ధి అయ్యాయా, అన్ని సాల్వ్ అయిపోయా, సార్ట్ అవుట్ చేస్తున్నారా, వీటన్నిటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. చివరికి ఒక మాట అయితే చెప్తున్నాను, మన ఓటు మన గ్రామ భవిష్యత్, మన నిర్ణయం మన ప్రాంతం భవిష్యత్, మన బిడ్డల భవిష్యత్, మన ఓటు. గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు ఈ సిరీస్ని ప్రారంభించాం. ఇది కంటిన్యూస్ చేద్దాం. దాదాపుగా ఒక 10-15 రోజుల వరకు కంటిన్యూ చేద్దాం. ఓకే, స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.